తామస మన్వంతరంలో శ్రీ మహావిష్ణువు మొసలి బారి నుండి గజేంద్రుడిని రక్షించాడని శుకమహర్షి పరీక్షిత్ మహారాజుకు చెప్పాడు. అప్పుడు పరీక్షిత్తు, నీరాటవనాటములకు పోరాటం బెట్లు కలిగే పురుషోత్తముచే ఆరాటమెట్లు మానెను ఘోరాటవిలోన భద్రకుంజరమునకున్. మునీంద్ర, నీటిలో ఉండే మొసలికి అడవిలో తిరిగే ఏనుగుకు పోరాటం ఎలా జరిగింది? శ్రీహరి ఆ గజరాజు సంకటాన్ని ఎలా తీర్చాడు? ఆ కథను సవివరంగా తెలుపవలసింది అని కోరాడు. అప్పుడు శుకమహర్షి ఈ గజేంద్ర మోక్షణ కథను వివరించసాగాడు. రాజేంద్ర విను, సుధారాశిలోనొక పర్వతము త్రికూటంబనతనరుచుంటూ యోజనాయుతమగునున్నతత్వంబును నంతియ వెడలుపునతిశయిల్లు కాంచనాయసార కలధౌతమయములై మూడు శృంగంబులు మొనసియుండు దట శృంగ బహురత్నధాతు చిత్రితములై దిశలు భూనభములు తేజరిల్లు భూరి భూజలతా కుంజ పుంజములును మ్రోసి పరతించు సెలయేటి మొత్తములును మరగి తిరిగెడు దివ్య విమానములును చెరుల క్రీడించు కిన్నర చయము గలికి. రాజేంద్ర విను, పాలసముద్రంలో త్రికూటం అనే పర్వతం ఉంది. అది 10,000 యోజనాల ఎత్తు, అంతే వెడల్పు కలిగి ఉంటుంది. దానికి బంగారు, వెండి, ఇనుము శిఖరాలు 3 ఉన్నాయి. ఆ కొండ చర్యల్లోని రత్నాల, ధాతువుల కాంతితో భూమి, ఆకాశం, దిక్కులు వివిధ వర్ణాలతో ప్రకాశిస్తాయి. ఆ పర్వతం మీద పెద్ద పెద్ద వృక్షాలు, లతలు, పొదలు, సెలయేళ్ళు ఉన్నాయి. అక్కడ దేవతలు విమానాలలో తిరుగుతుంటారు. ఆ కొండ చర్యల్లో కిన్నరులు విహరిస్తూ ఉంటారు. ఇంకా చెప్తున్నాను విను. అవ్యా అన్యాలోకన భీకరంబులు జితాశానేకపానీకముల్ వన్యేబంబులు కొన్ని మత్త తనులై వ్రజ్యా విహారాగతో ధన్యత్వంబున భూరి భూధరధరీ ద్వారంబులందుండి సౌజన్య క్రీడల నీరు కాలివడి కాసారావగార్థమై. త్రికూట పర్వత ప్రాంతంలోని అరణ్యంలో గొప్ప ఏనుగులు కొన్ని ఉన్నాయి. ఇతర జంతువులు వాటిని తేరిపార చూడడానికి కూడా భయపడతాయి. అంత గొప్పవి ఆ ఏనుగులు. అవి దిగ్గజాలను సైతం మించినవి. ఒకప్పుడు ఆ ఏనుగులు కొండ గుహల్లో నుండి విహారానికి బయలుదేరాయి. చెర్లాటలాడుతూ తిరగడంతో అవి దప్పిక కొన్నాయి. జలాశయం కోసం బయలుదేరి వెళ్ళాయి. ఎక్కడ చూచినా లెక్కకు నెక్కువయ్యి అడవి నడచు ఇభయూధములో ఒక్క కరినాథుడెడతిగి చిక్కెనొక కరేణుకోటి సేవింపంగన్. లెక్కకు మిక్కిలిగా ఏనుగులు అడవంతా సంచరించసాగాయి. వాటిలో ఒక గజరాజు గుంపు నుండి విడిపోయాడు. కొన్ని ఆడ ఏనుగులు అతడిని సేవిస్తూ ఆ గజేంద్రుల్ని వెంట ఉన్నాయి. ఆ ఆడ ఏనుగులు ఆ గజరాజు విడిగా వెళ్ళిపోయాయి. అటగాంచన్ కరిణీ విభుండు నవఫులాంబోజ కల్హారమున్ నటదిందిన వారమున్ కమఠమీనగ్రాహ దుర్వారమున్ వటహింతాల రసాల సాల సుమనోవల్లీ కుటీ తీరమున్
చెటులో ధూత మరాళ చక్రబక సంచారంబు కాసారమున్. ఆ ఏనుగులకు ఒక ప్రదేశంలో ఒక సరస్సు కనపడింది. దానిలో వికసించిన పద్మాలు కలువలు ఉన్నాయి. ఆ మడుగులో తాబేళ్లు, చేపలు, పెద్ద పెద్ద మొసళ్ళు తిరుగుతున్నాయి. హంసలు, చక్రవాకాలు, కొంగలు అక్కడ ఎగురుతున్నాయి. ఆ కొలను గట్టు మీద మర్రి, తాడి, మామిడి, మద్ది చెట్లు, పూల తీగలు, పొదరిళ్ళు ఉన్నాయి. ఆ కాసారాన్ని గజరాజు చూచాడు. మరి నీళ్లు కనపడితే ఏనుగులు గమ్మునుండవు కదా, దాంట్లో దిగి తొండంబుల పూరించుచో గండంబుల చల్లుకొనుచు గళగళ రవముల్ మెండుకొన వలుద కడుపులు నిండన్ వేరండ కోటి నీరుంత్రావెన్. ఏనుగులు తొండాలతో నీళ్లు పీల్చుకొని తమ గండ స్థలాలపై చల్లుకున్నాయి. గళగళమనే శబ్దాలు చేస్తూ తమ కడుపుల నిండుగా నీళ్లు తాగాయి. అప్పుడు ఈమలోకేంద్రుడు హస్తరంధ్రముల నీరెక్కించి పూరించి చండభ మార్గంబునకెత్తి నిక్కివడి నుడ్డాడించి పింజింప నారబటిన్ వీనీరములోన పిల్లిగసి నక్రగ్రాహ పాఠీనముల్ నభమందాడెడు మీన కర్కటములన్ పట్టెన్ సురల్ మ్రాన్పడన్. గజరాజు తన తొండంలోకి దండిగా నీళ్లు తీసుకున్నాడు. తొండం పైకెత్తి మునిగాళ్లపై నిలబడి ఆ నీటిని వేగంగా పైకి చిమ్మాడు. ఆ నీటితో పాటు ఎండ్రకాయలు, మొసళ్ళు, చేపలు పైకి ఎగిశాయి, ఆకాశంలోకి ఎగిశాయి. అవి ఆకాశంలో తిరుగుతున్న కర్కాటక రాశిని, ఆ ఎండ్రకాయలు కర్కాటక రాశిని, చేపలు మీనరాశిని పట్టుకోబోతున్నట్టున్నాయి. అది చూచి దేవతలు నివ్వెరపోతూ ఉన్నారు. మరి ఆ గజరాజు ఆ నీటిలో క్రీడిస్తూ ఉంటే ఏం జరిగింది? భుగ భుగాయిత భూరి బుద్బుద చెటలతో కదలుచు దివికి భంగంబులగయ భువన భయంకర ఫుత్కార రవమున ఘోర నక్రగ్రాహ కోటి బెగడ వాల విక్షేప దుర్వార ఝంఝానిల వశమున ఘమ ఘుమ ఘుమావర్తమడర కల్లోల జాల సంఘటనంబుల తటీతరులు మూలములతో ధరణి కూలా సరసిలో నుండి పొడగని సంభ్రమించి ఉదరి కుప్పించి లంఘించి హుంకరించి భాను కబళించి పట్టు స్వర్భాను పగిది ఒక్క మకరేంద్రుడు ఇభరాజు నుడిసి పట్టే. ఈ విధంగా గజేంద్రుడు క్రీడిస్తున్న సమయంలో ఆ మడుగులో దాగి ఉన్న ఒక మొసలిరాజు అతడిని చూచాడు. ఆ మకరం పైకి ఎగరడంతో సరస్సులో భుగభుగం అనే చప్పులతో పెద్ద పెద్ద బుడగలు పుట్టాయి. అలలు ఆకాశానికి లేచాయి. ఆ మడుగులోని మొసళ్ళు, చేపలు భయపడేటట్టు, లోకానికి భయం కలిగేటట్టు ఆ మొసలిరాజు ఫుత్కారం చేశాడు. అతడు తోక జాడించగా పుట్టిన గాలికి సుడిగుండాలు ఉత్పన్నమైనాయి. అప్పుడు పుట్టిన అలల తాకిడికి కొలను గట్టు మీద ఉన్నటువంటి చెట్లు వేళ్లతో పాటు నేల కూలాయి. హుంకారం చేస్తూ కుప్పించి ఎగిసిన ఆ మకర్రాజు గజేంద్రుడిని ఒడిసి పట్టుకున్నాడు. గజరాజు మడుగులోకి దిగి క్రీడిస్తుండగా అందులో మొసలి ఒకటి పైకి ఎగిసి అతడి కాళ్లను గట్టిగా పట్టుకున్నది. వడి తప్పించి కరీంద్రుడు
నిడుదకరం వ్యక్తి వ్రేయ నీరాటంబుల్ పొడవడిగినట్లు జలముల పడి కడువడి బట్టే పూర్వ పదయుగళంబుల్. గజేంద్రుడు మొసలి పట్టు తప్పించుకొని తన పొడవైన తొండాన్నెత్తి మొసలిని గట్టిగా కొట్టాడు. ఆ దెబ్బకు మొసలి నీళ్ళల్లో చచ్చినట్టుగా పడిపోయింది. అయితే శీఘ్రమే అది తేరుకొని ఏనుగు ముందరి కాళ్లను పట్టుకున్నది. కరి దిగుచు మకరి సరసికి కరిదరికి మకరి దిగుచు కరకర బెరయన్ కరికి మకరి మకరికి కరిభరమనుచు అతలకుతల భటుల రుదుపడన్. మొసలి ఏనుగును మడుగులోకి ఈడుస్తున్నది. ఏనుగు మొసలిని గట్టు మీదికి లాగుతున్నది. అవి ఒకదాని పట్ల మరొకటి కసిని పెంచుకొని పోరాడుతూ ఉంటే ఆ పోరాటాన్ని చూస్తున్న అతల కుతల లోకాలలోని భటులు ఏనుగు కంటే మొసలి బలమైందని, లేదు ఏనుగే మొసలి కంటే బలమైందని అనుకుంటూ ఆశ్చర్యపోసాగారు. ఈ మొసలి ఏనుగుల మధ్య భయంకరమైన పోరాటం చాలా కాలం పాటు సాగింది. కొన్ని సంవత్సరాల పాటు సాగింది. అయితే జీవనంబు తనకు జీవనంబయ్యుంట నలవు జలమునంతకంతకెక్కి మకరముప్పే దశమతే భమల్లంబు బహుళ పక్ష శీతభానుపగిది. నీళ్లలో జీవించేది కాబట్టి మొసలికి నీళ్లలో స్థాన బలిమి ఉంది. అందువలన వాటి మధ్య పోరులో మొసలిదే పై చెయ్యి అయింది. మరి ఏనుగు కృష్ణ పక్షంలోని చంద్రుని లాగా దాని బలం క్రమంగా క్షీణించింది. ఈ మొసలి అది చూసి మొసలి యోగీంద్రునిలాగా ఏకాగ్రతతో ఎగిసి దాన్ని పట్టుకున్నది. పాదద్వంద్వము నీలమోపి పవనున్ బంధించి పంచేంద్రియోన్మాదంబున్ పరిమార్చి బుద్ధిలతకున్ మారాకు హత్తించి నిష్ఖేద బ్రహ్మ పదావలంబన రతిన్ క్రీడించు యోగీంద్రు మర్యాదన్ నక్రము విక్రమించే కరిపాదాక్రాంత నిర్వక్రమై. రెండు కాళ్లను నేలపై మోపి ఊపిరి బిగపట్టి పంచేంద్రియాల ఉద్ధృతిని అణిచి బుద్ధి అనే తీగకు మారాకు అమర్చి పరమాత్మ పాదాలను పట్టుకొని ఆనందించే యోగీంద్రుని విధంగా ఆ మొసలి విజృంభించి గజరాజు పాదాలను వదలకుండా పట్టుకున్నది. గజేంద్రుడేమో ఆ పట్టు నుండి తన పాదాలను విడిపించుకోలేకపోయాడు. నీటిలో స్థాన బలిమి ఉన్నది కాబట్టి మొసలికి. పృథుశక్తిన్ గజమా జలగ్రహముతో పెక్కేండ్లు పోరాడి సంశిథిలంబై తనలావు వైరి బలమున్ చింతించి మిథ్యా మనోరథమింకేటికి దీని గెల్వ సరిపోరన్ చాలరాదంచు సవ్యథమై ఇట్లను పూర్వపుణ్య ఫల దివ్య జ్ఞాన సంపత్తితో. తన బలమంతా ఉపయోగించి గజరాజు చాలా కాలం ఆ మకరంతో పోరాడి చివరకు నీరసపడిపోయింది. తన సత్తువును శత్రువు బలాన్ని పోల్చి చూసుకొని ఆలోచించి దీన్ని ఓడించడం కానీ ఇంకా మరింతకాలం దీంతో పోరాడడం కానీ నా వల్ల అయ్యే పని కాదు, ఇంకెందుకు అడియాస అని ఆ ఏనుగు దుఃఖించింది. అప్పుడు పూర్వపుణ్య ఫలం వల్ల కలిగిన ఆ దివ్య జ్ఞానంతో అది భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నది. ఆ ఏనుగు యౌవనిచే జనించు జగము
యౌవని లోపల నుండు లీనమై యౌవని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణము వెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వానిని ఆత్మభవును ఈశ్వరునే శరణంబు వేడెదన్. ఈ లోకం ఎవరి వల్ల పుడుతున్నది, ఎవరిలో లీనమై ఉంటున్నది, ఎవరిలో లయమవుతున్నది, ఎవడు పరమాత్ముడు, ఈ విశ్వమంతటికి ఎవరు మూల కారణం, ఎవరికి పుట్టడం పెరగడం గిట్టడం వంటివి ఉండవు, ఎవరు సర్వం తానే అయి ఉంటాడు, ఆ పరమాత్మను నేను శరణు వేడుతున్నాను. ఒక పరి జగములు వెలినిడి ఒక పరి లోపలికి కొనుచు ఉభయము తానై సకలార్థ సాక్షియకు నయ్యకలంకుని ఆత్మమూలు నర్తిదలంతున్. ఒకసారి తనలోని లోకాలను బయటకు పంపించి అంటే సృష్టించి మరొకసారి ఆ లోకాలను తనలోనికి తీసుకుంటూ అంటే లయం చేస్తూ ఆ రెండూ తానే అయ్యి అన్ని విషయాలను సాక్షిగా అవలోకిస్తూ ఆత్మలన్నిటికీ ఆత్మ అయినటువంటి ఆ పరమాత్మను ధ్యానిస్తున్నాను. లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుది అలోకంబగు పెంజీకటి కవ్వల ఎవ్వండు ఏకాకృతి వెలుగు నతనిని నే సేవిల్తున్. సమస్త లోకాలు ఆ లోకాలను పాలించేవారు ఆ లోకాలలో ఉండేవారు అందరూ నశించిన అనంతరం లోకాలేమి లేని ఆ స్థితిలో ఆ కారు చీకటికి అవతల ఎవరు అఖండంగా వెలుగుతుంటారో ఆ పరమాత్మను నేను సేవిస్తాను. నర్తకుని భంగి పెక్కగుమూర్తులతో నెవ్వడాడు మునులు దివిజులను కీర్తింపనేరరెవ్వని వర్తన మురులొరుగొరెట్టి వారి సునుతింతున్. నర్తకుని భంగి పెక్కగుమూర్తులతో నెవ్వడాడు మునులు దివిజులను కీర్తింపనేరరెవ్వని వర్తన మురులెలుగ నట్టి వారిను తింటున్. నటునిలాగా ఎవరు పలు రూపాలతో ఆడుతుంటాడో ఎవరిని మునులు దేవతలు సైతం కీర్తించడానికి అశక్తులో ఎవరి ప్రవర్తన ఇతరులకెవ్వరికి అంతుపట్టదో అటువంటి పరమాత్మను స్తుతిస్తున్నాను అని అంటున్నాడు ఆ గజరాజు. పరమాత్మను ప్రార్థిస్తున్న గజరాజుకు భగవంతుని ఉనికి గురించి సంశయం కలిగింది. కలడందురు దీనులయడా కలడందురు పరమయోగి గణముల పాలన్ కలడందురన్ని దిశలను కలడు కలండనడివాడు కలడో లేడో. భగవంతుడు దీనస్థితిలో ఉన్నవారి వెంట ఉంటాడని అంటారు. అలాగే పరమ యోగుల చెంత ఉంటాడంటారు. అన్ని దిక్కుల్లోనూ ఉంటాడంటారు. మరి ఉన్నాడు అనే ఆ దేవుడు నిజంగా ఉన్నాడా లేడా అనుకున్నాడు. అయినా భగవంతుడు ఉన్నాడని నిశ్చయించుకొని ఆయన్ను ప్రార్థించసాగాడు. లావకిల్తయులేదు ధైర్యములోలంబయ్యే ప్రాణంబులు టావుల్ దప్పెను మూర్ఛ వచ్చే తనువుందస్యన్ శ్రమంబయ్యడిన్. నీవే తప్ప నితఃపరంబిరుగా మన్నింపదగున్ దీనునిన్. రావే ఈశ్వర
కావవే వరద సంరక్షింపు భద్రాత్మక. ఓ దేవాదిదేవా, నాలో ప్రస్తుతం కొంచెం కూడా శక్తి లేదు. ప్రాణాలేమో కదలాడుతున్నాయి, మూర్ఛ వస్తున్నది, శరీరం దస్సిపోయింది, అలసిపోయాను. నీవు తప్ప నాకు వేరే దిక్కు లేరు. ఆర్తుడనైన నన్ను నీవే ఆదుకోవాలి. భక్తవరద ప్రభు, వెంటనే వచ్చి నన్ను కాపాడు అని ప్రార్థించాడు. ఆ మొర విన్న శ్రీ మహావిష్ణువు గజరాజును కాపాడడానికి నిశ్చయించుకున్నాడు. అలవైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబుదాపల మందార వనాంతరామృత సరః ప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంక రమా వినోదియగు నాపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహి పాహియన కుయ్యాళించి సంరంభియై. ఆ సమయంలో విష్ణువు వైకుంఠంలోని అంతఃపురంలో అక్కడి సౌధం దాపున ఉన్న అమృత సరస్సు దగ్గర చంద్రకాంత శిలపై కలవపూల పాన్పు మీద లక్ష్మీదేవితో వినోదిస్తూ ఉన్నాడు. కావు కావుమనే ఈ గజేంద్రుడి మొరవ విని అతడిని రక్షించడానికి ఆయన తొందరపడ్డాడు. సిరికిన్ చెప్పడు శంఖచక్రయుగముల్ చేదోయి సంధింపడు, ఏ పరివారంబును చీరడు అభ్రగపతింబన్నింపడు, ఆకర్ణికాంతరధమ్మిల్లము చక్కనొత్తడు, వివాద ప్రోత్థిత శ్రీకుచోపరి చేలాంచలమైన వీడడు, గజ ప్రాణావనోత్సాహి. గజరాజు ప్రాణాలను కాపాడాలనే వేగిరపాటుతో విష్ణువు తాను ఎక్కడికి పోతున్న సంగతి లక్ష్మీదేవికి చెప్పలేదు. తన ఆయుధాలైన శంఖ చక్రాలను చేతికి తీసుకోలేదు. పరివారాన్ని కానీ తన వాహనమైన గరుత్మంతుణ్ణి కానీ పిలవలేదు. చెవి వరకు జారిన జుట్టు ముడిని కూడా సర్దుకోలేదు. ప్రణయ కలహంతో పట్టుకొని ఉన్న లక్ష్మీదేవి పైట కొంగును కూడా వదిలిపెట్టలేదు. ఆ విధంగా ఆయన అకస్మాత్తుగా హడావుడిగా బయలుదేరితే లక్ష్మీదేవి వెంట మిగతా వాళ్ళు బయలుదేరారు. తన వెంటన్ సిరి లచి వెంట నవరోధౌరాతము, దాని వెంకను పక్షీంద్రుడు వాని పొంతను ధను కౌమోదకి శంఖచక్రనికాయంబును, నారదుండు ధ్వజినీకాంతుండు రావచ్చిరి ఒయ్యన వైకుంఠపురంబునన్ కలుగువారు ఆబాల గోపాలమున్. విష్ణుమూర్తి అకస్మాత్తుగా ప్రయాణం కాగానే అతడి వెంట లక్ష్మీదేవి కూడా బయలుదేరింది. మరి ఆమె పైట కొంగు స్వామి చేతిలో ఉన్నది కదా. లక్ష్మి కదలడం చూచి అంతఃపుర స్త్రీలు ఆమెను వెంబడించారు. వారి వెనుక గరుత్మంతుడు కదిలాడు. అతడితో పాటు స్వామివారి ఆయుధాలైన సార్గమనే ధనుస్సు, కౌమోదకి అనే గద, పాంచజన్య శంఖం, సుదర్శన చక్రం వెళ్ళాయి. వాటి వెనుక నారదుడు, సేనాధిపతి విశ్వక్సేనుడు, వారితో పాటు వైకుంఠపురంలోని వారందరూ బయలుదేరారు. తన వేంచేయు పదంబు పేర్కొనడు, అనాథ స్త్రీ జనాలాపములు వినెనో, మృత్యులు మృత్యులించిరో కలు వేద ప్రపంచములను, ధనుజానీకము దేవతానగరిపై దండెత్తెనో,
భక్తులంగని చక్రాయుడేడి చూడని పోతున్నది దిక్కులేని స్త్రీల దీనాపాలు గాని విన్నాడా? వేదాలను ఎవరైనా దొంగిలించారా? అమరావతిపై ఎవరైనా అసురులు దండెత్తారా? విష్ణువు ఎక్కడో చూపండి అని దుష్టులు భక్తులను ఎవరినైనా ధిక్కరిస్తున్నారా అని పలు విధాలుగా లక్ష్మీదేవి ఆలోచించసాగింది. ఈ పద్యంలో శ్రీ మహావిష్ణువు అకస్మాత్తుగా బయలుదేరి వెళ్లే సందర్భాలను పేర్కొనడం జరిగింది. అనాథ స్త్రీ జనాలాపాలు విన్నప్పుడు ఆయన బయలుదేరతాడు. శ్రీకృష్ణ అవతారంలో కౌరవ సభలో ద్రౌపది దీన ఆలాపాలు చేసినప్పుడు వెళ్ళి ఆమె మాన సంరక్షణ చేశాడు కదా. వేదాలు మృత్యులించడం అంటే సోమకాసురుడు వేదాలను అపహరించినప్పుడు మత్స్యావతారంలో వెళ్ళి వేదాలను మళ్ళీ తీసుకొని వచ్చాడు కదా. అసురులు ఎప్పుడు దేవతల మీద దండెత్తినా వెంటనే వెళ్ళి వాళ్ళని కాపాడుతున్నాడు కదా. భక్తులతో శ్రీహరి ఎక్కడ ఉన్నాడు చూపించమని అడగడం అంటే హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడితో విష్ణువు ఎక్కడ ఉన్నాడో చూపించమని అడిగినప్పుడు నరసింహ అవతారంలో వెళ్ళి హిరణ్యకశిపుడిని వధించి ప్రహ్లాదుడిని కాపాడాడు కదా. అటువంటి సందర్భం ఏమన్నా ప్రస్తుతం వచ్చిందా? అందుకనే ఇంత హఠాత్తుగా స్వామి బయలుదేరి వెళ్తున్నాడా అని లక్ష్మీదేవి తలపోయసాగింది. అడిగెదనని కడువడిజను అడిగిన తను మగుడ నుడువెడని నడయుడుగున్ వెడవెడ చిడిముడి తడబడ నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్. విష్ణుమూర్తి వెనక నడుస్తున్న లక్ష్మీదేవి భర్తను ఎక్కడికి పోతున్నాడో ఎందుకు పోతున్నాడో అడుగుదామని ముందుకు పోవడానికి వడిగా అడుగులు వేసేది. అయితే అడిగినా చెప్పడేమోనని అనుమానించి నిదానించేది. తొట్లుపాటుతో మళ్ళీ ముందుకు పోబోయేది, మళ్ళీ ఆగేది. అలా ఆమె తడబడుతూ నడవసాగింది. ఈ సర్వలఘు కందపద్యం లక్ష్మీదేవి నడకలోని తడబాటును కళ్లకు కడుతూ ఉన్నది. గగన మార్గంలో పయనిస్తున్న శ్రీహరిని, ఆయన పరివారాన్ని చూచిన దేవతలు ఇలా అనుకుంటున్నారు. చనుదెల్చెన్ ఘనుడల్లవాడే హరిసజన్ గంటిరే లక్ష్మీ శంఖ నినాదంబదే చక్రమల్లదే భుజంగ ధ్వంసయున్ వాడే క్రన్నననే తెంచనటంచు వేల్పులు నమో నారాయణాయేతి నిస్వనులై మురొక్కిరి మింట హస్తి దురవస్థా వక్రికిన్ చక్రికిన్. అదుగో మహనీయుడు శ్రీహరి వస్తూ ఉన్నాడు. ఆయన వెనక లక్ష్మీదేవి కూడా వస్తున్నది. అదుగో ఆయన శంఖధ్వని, ఆ చక్రం అదుగో వెనక, అడుగో గరుడు కూడా వస్తున్నాడు అనుకుంటూ ఆ దేవతలందరూ నారాయణుడికి నమస్కారం చేశారు. అయితే గజేంద్రుణ్ణి కాపాడాలనే ఆతురతతో పోతున్న విష్ణుమూర్తి ఆ నమస్కారాలను అందుకోలేదు. వేగంగా వెళ్ళి ఏనుగు మొసలి పోరాడుతున్న సరస్సు చెంతకు చేరాడు. కరుణా సింధుడు శౌరి వారి చరమున్ ఖండింపగా బంపే సత్వరిత కంపిత భూమి చక్రము మహోద్య ద్విస్ఫులింగచ్చట పరిభూతాంబర శుక్రమున్ బహువిధ బ్రహ్మాండ భాండ చటాంతర నిర్వక్రము పాలితాఖిల సుధాంధశ్చక్రమున్ చక్రమున్. శ్రీమన్నారాయణి సుదర్శన చక్రం అద్భుత ప్రభావం కలిగినది. అది దేవతలను సంరక్షించేది, భూమిని కంపింపజేసేది. తన నుండి వెలువడే విస్ఫులింగాలు అంటే అగ్ని కణాలతో ఆకాశ వలయాన్ని కూడా ధిక్కరించేది. ఎన్నో బ్రహ్మాండాల కాంతి సమూహాలతో కూడినది, ఎదురు లేనిది. అటువంటి చక్రాన్ని
దయాసముద్రుడైన శ్రీ మహావిష్ణువు మొసలిని ఖండించడానికి కోసం పంపించాడు. మరి ఆ చక్రం ఏం చేసింది? భీమం వై తలదృంచి ప్రాణముల బాపన్ చక్రమాశుక్రియన్ హేమక్ష్మాధర దేహమున్ చకిత వన్యేభేంద్ర సందోహమున్ కామక్రోధన గేహమున్ కరటి రక్తస్రావగాహంబు నిస్సీమోత్సాహము వీతదాహము జయశ్రీమోహమున్ గ్రాహమున్. ఏనుగును పట్టుకొని ఉన్న మొసలి సామాన్యమైనది కాదు. మేరు పర్వతమంత దేహం కలిగి అడవి ఏనుగులకు సైతం భయం కలిగించేది. ఆ మొసలి కామక్రోధాలతో నిండి గజరాజు రక్తధారలను రుచి చూచినట్టిది. అలసట లేకుండా అంతులేని ఉత్సాహంతో విజయేచ్ఛతో పోరాడుతున్నట్టిది. అటువంటి మకరం యొక్క శిరస్సును విష్ణుమూర్తి ప్రయోగించిన చక్రాయుధం ఖండించింది. తమమున్ బాసిన రోహిణీ విముక్రియన్ దర్పించి సంసార దుఃఖము వీడ్కొన్న విరక్త చిత్తుని గతిన్ గ్రాహంబు పట్టూర్చి పాదములల్లార్చి కరేణుకా విభుడు సౌందర్యంబుతో నొప్పే సంభ్రమదాశాకరిణీ కరోజ్జిత సుధాంబస్నాన విశ్రాంతుడై. గజేంద్రుడు మొసలి పట్టును విడిపించుకొని ఉత్సాహంతో కాళ్ళు విదిలించాడు. కారు చీకటి నుండి వెలువడిన చంద్రుడి వలె ఉన్నాడాయన. సంసార బంధాల నుండి ముక్తుడైన విరాగి అయిన సన్యాసి వలె ఉన్నాడు. ఆదరంతో ఆడ దిగ్గజాలు తొండాలు సాచి అతడిని అమృత జలాలతో అభిషేకించాయి. ఆ జలాలలో స్నానం చేసి సేద తీరిన గజరాజు సౌందర్యంతో అలరాడాడు. అప్పుడు శ్రీహరి పురీచన్ హరిపాంచజన్యము కృపాంభోరాశి సౌజన్యమున్ భూరిధ్వాన చలాచలీకృత మహాభూత ప్రచైతన్యమున్ సారోదారసిత ప్రభాచకిత పర్జన్యాదిరాజన్యమున్ దూరీభూత విపన్న దైన్యమును నిర్ధూత ద్విషత్సైన్యమున్. విష్ణుమూర్తి పాంచజన్య శంఖం దయారసానికి సముద్రం వంటిది. ఘనమైన తన ధ్వనితో పంచభూతాలను సంచలింపజేసేది. అపారమైన శక్తితో శుభ్రమైన కాంతితో ఇంద్రాది ప్రభువులకు సైతం వెరబు పుట్టించేది. దీనుల దుఃఖాన్ని దూరం చేసేది. శత్రుసేనలను పారద్రోలేది. అటువంటి పాంచజన్యాన్ని శ్రీహరి విజయ సూచకంగా పూరించాడు. అప్పుడు మొరసెన్ నిర్జరదుందుబుల్ జలరుహామోదంబులై వాయువుల్ తిరిగెన్ పువ్వుల వానజల్లు కురిసెన్ దేవాంగనాలాస్యముల్ పరగెన్ దిక్కులయందు జీవజయ శబ్దధ్వానముల్ నిండే సాగరము పొంగే తరంగ చుంబితన భో గంగాముఖాంభోజమై. పాంచజన్యం ధ్వనించగానే దేవదుందుబులు మ్రోగాయి. పద్మ సుగంధభరితమైన వాయువులు ఆహ్లాదకరంగా వీచాయి. పుష్పవర్షం కురిసింది. దేవత స్త్రీలు నృత్యం చేశారు. సకల ప్రాణులు చేసిన జయ జయ ధ్వానాలు సకల దిక్కుల వ్యాపించాయి. సముద్రుడు ఉప్పొంగాడు. సాగర తరంగాలు ఆకాశ గంగను చుంబించాయి. గజరాజును పట్టుకొని ఉన్న మొసలిని వధించిన అనంతరం నిడుదయగు కేల గజమును
మడువున వెడలంగదిగిచి మదజల రేఖల్ తుడుచుచు మెల్లన పుడుకుచు నుడిపెన్ విష్ణుడు దుఃఖముర్వీనాథ. విష్ణుమూర్తి దీర్ఘమైన తన చేతిని చాచి గజరాజును మడుగులో నుండి వెలుపలికి తీసుకొని వచ్చాడు. అతడి మదజల ధారలను తుడిచాడు. మెల్లగా దువ్వుతూ వెన్ను తట్టి ఆ ఏనుగు దుఃఖాన్ని ఉపశమింపజేశాడు. శ్రీహరి కర సంస్పర్శను దేహము దాహంబుమాని ధృతి కరిణీ సందోహంబు తాను గజపతి మోహన ఘింకార శబ్దములతో నొప్పెన్. శ్రీహరి హస్తస్పర్శతో గజేంద్రుని దేహతాపమంతా తీరిపోయింది. అతడు సంతోషంతో తన వెంట వచ్చిన ఆడ ఏనుగులతో కూడి సొంపుగా ఘీంకారం చేశాడు. మొసలి పూర్వజన్మ వృత్తాంతం చెప్తూ ఉన్నాడు శుకమహర్షి పరీక్షిత్ మహారాజుతో. జననాథ దేవల శాప విముక్తుడై పటుతరగ్రాహ రూపంబుమాని ఘనుడు హూహూనామ గంధర్వుడప్పుడు తన తొంటి నిర్మల తనువు దాల్చి హరికి నవ్యయునకు అతి భక్తితో మృక్కి తవిలి కీర్తించి గీతములు పాడి ఆ దేవు కృపనుంది అందంద మరియును వినత శిరస్కుడై వేట్కతోడ దళిత పాపుడగుచు తన లోకమునకేగే. అప్పుడు శౌరికేలనంటి తడవ హస్తి లోకనాథుడజ్ఞానరహితుడై విష్ణురూపుడగుచు వెలుగుచుండే. రాజా, ఈ అంతకాలం ఏనుగును పట్టుకొని ఉన్న ఈ మొసలి పూర్వజన్మలో హూహు అనే గంధర్వుడు. దేవలముని శాపం వలన ఇతడు మొసలి జన్మ ఎత్తాడు. శ్రీ మహావిష్ణువు చేతిలో హతుడైనందున అతడికి శాప విమోచనం జరిగింది. గంధర్వునిగా మారి భక్తితో శ్రీహరిని స్తోత్రం చేసి ఆయన అనుగ్రహం పొంది పుణ్యాత్ముడై గంధర్వలోకానికి వెళ్ళిపోయాడు. అనంతరం విష్ణుమూర్తి గజేంద్రుని తన చేతితో నిమిరాడు. దాంతో ఆ ఏనుగులోని అజ్ఞానం అంతా నశించింది. గజరాజు శ్రీ మహావిష్ణువుతో సారూప్య స్థితిని పొందాడు. ఇప్పుడు శుకమహర్షి పరీక్షిత్ మహారాజుకు గజేంద్రుని పూర్వజన్మ వృత్తాంతం వివరిస్తున్నాడు. అవనీనాథ గజేంద్రుడా మకరితో నాలంబు గావించే ముంద్రవిళాధీశుడ తండు పుణ్యతముడు ఇంద్రద్యుమ్న నాముండు వైష్ణవ ముఖ్యుండు గృహీత మౌన నియతిన్ సర్వాత్మనారాయణున్ సవిశేషంబుగ పూజ చేసెను మహాశైలాగ్ర భాగంబునన్. ఇంతకాలం మొసలితో పోరాడిన ఈ గజరాజు పూర్వజన్మలో ద్రవిడ దేశాన్ని పరిపాలించిన ఇంద్రద్యుమ్నుడనే పేరు గల రాజు. అతడు పుణ్యాత్ముడు, గొప్ప విష్ణు భక్తుడు. ఒక పర్వతం మీద మౌనవ్రతంతో సర్వాత్ముడైన నారాయణునికి విశేషమైనటువంటి పూజలు చేస్తుండేవాడు. ఒకనాడా నృపుడచ్యుతున్ మనములోను హించుచున్ మౌనియై అకళంక స్థితి నున్నచో కలశజుండ చోటకిన్ వచ్చి లేవక పూజింపకయున్న మౌనిగని నవ్యక్రోధుడై మూఢ లుబ్ధ కరీంద్రోత్తమయుని యోని పుట్టుమని శాపం బిచ్చే భువల్లభ. ఒకనాడు ఈ ఇంద్రజుమ్నుడు ఏకాగ్ర చిత్తంతో శ్రీహరిని ధ్యానం చేస్తూ మౌనంగా ఆ పారవశ్యంలో ఉన్నాడు. అప్పుడు అక్కడికి అగస్త్య మహర్షి వచ్చాడు. తనను చూచి మహారాజు లేచి సత్కరించలేదని అతడిపై ఆగ్రహించాడు. ఓరి మూఢుడా లుబ్ధుడా,
ఏనుగుగా జన్మించు అని అతడిని శపించాడు. ఏనుగు అజ్ఞానానికి అహంకారానికి ప్రతీక. అందువలన అగస్త్యుడు ఇంద్రద్యుమ్నుణ్ణి ఆ విధంగా శపించాడు అని అనుకోవాలి. మునిపతి నవమానించిన ఘనుడు ఇంద్రద్యుమ్న విభుడు కౌంజరయోనిన్ జననం బందెను విప్రులకని అవమానింపదగదు ఘన పుణ్యులకున్. ముని శ్రేష్ఠుడైన ఈ అగస్త్యుని అవమానించినందువలన ఇంద్రద్యుమ్నుడు ఏనుగుగా పుట్టాడు. ఎంతటి పుణ్యాత్ములకైనా బ్రాహ్మణులను అవమానించడం తగదు. కరినాథుడయ్యనాతడు కరులైరి భటాదులెల్ల గజముగనయున్ హరిచరణ సేవకతమున కరివరునకు నదిక ముక్తి కలిగే మహాత్మా. అగస్త్యుని శాపం మూలంగా ఇంద్రద్యుమ్నుడు గజరాజుగా జన్మించాడు. అతడి పరివారం ఆ గజరాజును అనుసరించే ఏనుగులుగా జన్మించారు. ఏనుగు జన్మనెత్తినప్పటికీ విష్ణు భక్తి వలన ఘనమైన ముక్తి అతడికి లభించింది. ఆ తర్వాత లక్ష్మీదేవి స్వామిని స్తుతించింది. శ్రీహరి ఎంతో సంతోషించి లక్ష్మీదేవిని సాదరంగా కౌగిలించుకున్నాడు. గరుడ గంధర్వ దేవతలు జయ జయ ధ్వానాలు చేశారు. స్వామి గరుత్మంతుణ్ణి ఎక్కి పరివార సమేతంగా వైకుంఠానికి వెళ్ళిపోయాడు అని చెప్పి శుక మహర్షి పరీక్షిత్ మహారాజుతో అంటున్నాడు. ఈ గజేంద్ర మోక్షం యొక్క ఫలశ్రుతి చెప్తూ ఉన్నాడు. గజరాజమోక్షణంబును నిజముగా పఠించినట్టి నియతాత్ములకున్ గజరాజవరదుడిచ్చును గజతురగస్యందనములు కైవల్యంబున్. ఈ గజేంద్ర మోక్షం కథను శ్రద్ధాభక్తులతో నియమంగా చదివేవారికి విష్ణువు ఇహలోకంలో భోగాలను పరలోకంలో కైవల్యాన్ని ప్రసాదిస్తాడు. ఇది ఫలశ్రుతి. గజేంద్ర మోక్షణ వృత్తాంతం సమాప్తం. స్వస్తి.